రిలయన్స్ ఇండస్ట్రీస్ హెల్త్ కేర్ రెవల్యూషన్. ఎస్, ఈసారి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏకంగా అటు రిటైల్ కాదు, టెలికాం కమ్యూనికేషన్ కూడా కాదు, ఏకంగా హెల్త్ కేర్ పైన అయితే ఒక పెద్ద అబ్జర్వేషన్ అయితే పెట్టిందని చెప్పాలి. ముఖ్యంగా జీనోమ్ సంబంధించిన ఒక బేస్ చేసుకొని జీనోమ్ టెక్నాలజీ, జీనోమ్ అనాలిసిస్ అనే టెక్నాలజీని బేస్ చేసుకొని మనకు రాబోయే అంటే క్యాన్సర్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాధుల్ని ముందే పసిగట్టి అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించి అయితే హెల్త్ కేర్ ఇండస్ట్రీలోకి రిలయన్స్ ఎంటర్ అవుతుంది. ఆల్రెడీ జియో కానీ రిటైల్ సంబంధించిన రిలయన్స్ ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో హెల్త్ కేర్లో కూడా అలాంటి ప్రభంజనం సృష్టించాలని అయితే ప్రజెంట్ ప్లాన్ చేస్తుంది. ముఖ్యంగా జీనోమ్ సంబంధించిన అంటే డిఎన్ఏ టెస్ట్ చేసి ప్రతి వ్యక్తికి ఒక డిఎన్ఏ స్పెసిఫిక్గా ఉంటుంది. ఆ డిఎన్ఏ టెస్టింగ్ ద్వారా ఒక వ్యక్తికి ఏ రకమైన జబ్బులు రావచ్చు, ఒక వ్యక్తికి ఏ రకమైన మందులు వాడాలి ముందే పసిగట్టి వాటిని ఇంజెక్ట్ చేయడం వల్ల ఎలాంటి వ్యాధులు రాకుండా ముందే పసిగట్టవచ్చు. అంటే ఎర్లీ డిటెక్షన్, అంటే డిసీజ్ డిటెక్షన్ అనేది ఒక టెక్నాలజీని ఉపయోగించి డిఎన్ఏ టెస్టింగ్ ద్వారా అయితే ఈ రకమైన మందులను తీసుకురావడం అనుకుంటుంది. అంటే ముఖ్యంగా జీనోమ్ డిటెక్షన్ కానీ జీనోమ్ అనాలిసిస్ కానీ డిఎన్ఏ టెస్టింగ్ కానీ ప్రజెంట్ టెస్ట్ చేయాలంటే మార్కెట్లో హెల్త్ కేర్ మార్కెట్లో అయితే 30 నుంచి 40 వేల వరకు అయితే టెస్ట్కి సంబంధించిన కాస్ట్ ఉంది. కానీ రిలయన్స్ మాత్రం ఇది తక్కువ ధరకే 1000 రూపాయలకే తీసుకురావాలని మిడిల్ క్లాస్ వాళ్ళను టార్గెట్ చేయడమే ముఖ్య ఉద్దేశం. ఆల్రెడీ జియో ఏ విధంగా అయితే మిడిల్ క్లాస్ని టార్గెట్ చేసిందో అదేవిధంగా హెల్త్ కేర్ సంబంధించిన రెవల్యూషన్ సంబంధించి అయితే అంటే మెయిన్ మిడిల్ క్లాస్ని టార్గెట్ చేసి 1000 రూపాయలకే జీనోమ్ టెస్టింగ్, డిఎన్ఏ టెస్టింగ్ ద్వారా అయితే ఒక రెవల్యూషన్ తీసుకురావాలని చూస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఎర్లీ డిసీజ్ డిటెక్షన్ వల్ల అంటే ఈ యొక్క టెక్నాలజీ వల్ల ఎర్లీ డిసీజ్ డిటెక్షన్ అయితే జరుగుతుంది. తర్వాత పర్సనలైజ్డ్ మెడిసిన్, అంటే ఏ వ్యక్తికి డిఎన్ఏకి తగ్గట్టు ఆ వ్యక్తికి సంబంధించిన మెడిసిన్ డిఎన్ఏ ఒక కోడ్ ఇస్తుంది, జీనోమ్ కోడ్. ఆ జీనోమ్ కోడ్ ద్వారా అతనికి ఏ రకమైన ట్యాబ్లెట్స్ యూజ్ చేయొచ్చు, ఏ రకమైన డైట్ వాడచ్చు అనేది సింపుల్గా అదే ఏఐ టెక్నాలజీని ఉపయోగించి జీనోమ్ టెక్నాలజీ ద్వారా కనుక్కోవచ్చు. అండ్ తర్వాత చూసుకుంటే కాస్ట్ రెవల్యూషన్ కూడా హెల్త్ కేర్లో పెద్ద ఎఫెక్ట్ని తీసుకొస్తుంది. సో హెల్త్ కేర్ రెవల్యూషన్ కూడా బాగా డెవలప్ అవుతుంది. అండ్ ఇండియాను కూడా గ్లోబల్ వైజ్ హెల్త్ కేర్ హబ్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో రిలయన్స్ ఉందని ప్రజెంట్ చెప్పడం జరుగుతుంది. తర్వాత స్టాక్ మార్కెట్ బిజినెస్ సంబంధించి కూడా ఏ విధంగా అయితే టెలికాం సంబంధించి రిటైల్ సంబంధించి రిలయన్స్ ఆక్యుపై చేసిందో స్టాక్ మార్కెట్లో హెల్త్ కేర్, తర్వాత డయాగ్నోస్టిక్స్, తర్వాత బయోటెక్ సంబంధించిన వాటిలో కూడా తన యొక్క ముద్రను వేయాలని అయితే ప్రజెంట్ చేస్తుంది. ఈ రకమైన టెక్నాలజీని తీసుకురావడానికి బెంగళూరుకు చెందిన స్టాండర్డ్స్ లైఫ్ అనే ఒక కంపెనీతోనే, అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కంపెనీ ఇది, వాటితో టైఅప్ అయితే ప్రజెంట్ అయితే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇది జీనోమ్ అనాలిసిస్ అండ్ డిఎన్ఏ టెస్టింగ్ పైన ఎక్కువగా వర్క్ చేయడం జరుగుతుంది. సో ఆ విధమైన వర్క్ కోసం అయితే ప్రజెంట్ స్టాండర్డ్ లైఫ్ సైన్సెస్ అనే కంపెనీతోని టైఅప్ అయితే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. హెల్త్ కేర్ సంబంధించిన పెద్ద రెవల్యూషన్ అని చెప్పాలి రిలయన్స్ తీసుకొస్తుంది. ఆల్రెడీ జియో ఎలా పాపులర్ అయిందో ఇదే విధంగా హెల్త్ కేర్ రంగంలో అయితే రిలయన్స్ తన ముద్రను వేయడానికి అయితే అన్ని విధాలుగా రెడీ చేస్తుంది. న్యూ ఇయర్లో కొత్తగా జీనోమ్ టెస్టింగ్, డిఎన్ఏ టెస్టింగ్ ద్వారా అయితే తీసుకొస్తుందని అయితే ప్రజెంట్ చెప్పడం జరుగుతుంది.